ఇదిగో రిటైర్మెంట్ అదిగో రిటైర్మెంట్ అంటూ ఎన్ని వార్తలు వస్తున్నా 44వ ఏట తన 19వ ఐపీఎల్ సీజన్ ఆడేస్తున్న తలా మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ సీజన్ 19 ప్రారంభానికి కొన్ని గంటల ముందు అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే తలా ధోనికి గాయమైంది. హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ కారణంగా ధోని 2 వారాల పాటు మ్యాచ్లకు దూరం అవనున్నాడని సిఎస్కే మేనేజ్మెంట్ ప్రకటన చేసింది. ఇది నిజంగా షాకింగ్ న్యూస్ ధోని ఫ్యాన్స్కి. ఎందుకంటే ఈసారి అసలు టీంలో ధోని రోల్ ఏంటో కూడా ఎవ్వరికి ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఓన్లీ రీజన్ సంజు శాంసన్ని ట్రేడ్లో విపరీతమైన ఆసక్తి చూపించి మరీ తీసుకుంది సిఎస్కే. అందుకోసం సిఎస్కేకి తురుపుముక్క లాంటి రవీంద్ర జడేజాను రాజస్థాన్కి వదులుకుంది. ఇంతలా శాంసన్ను తెచ్చుకున్న తర్వాత ధోని కీపింగ్ చేస్తాడా లేదా శాంసన్ స్పెషలిస్ట్ బ్యాటర్గా మాత్రమే బరిలోకి దిగుతాడా? ఏది కాదన్నట్లు ధోని ఆల్రెడీ 3 ఏళ్లుగా మోకాలి గాయంతో బాధపడుతున్నాడు కాబట్టి ఇంపాక్ట్ ప్లేయర్గా ఈ సీజన్లో ఓన్లీ బ్యాటింగ్ ఆడతాడా? అలా ఆడిస్తే ధోనికి ఉన్న అనుభవం డగౌట్కే పరిమితం అవుతుంది, కానీ ఫీల్డ్ సెట్టింగ్స్లోనో కెప్టెన్కి సలహాల విషయంలోనో అక్కర రాదు. కాబట్టి ఇలా ఎన్నో వందల సందేహాలు ధోని చుట్టుముట్టి ఉన్న ఈ టైంలో ఎంఎస్ 2 వారాలు మ్యాచ్లు ఆడట్లేదని చావు కబురు చల్లగా చెప్పింది సిఎస్కే. ఇది నిజంగానే గాయంతో తీసుకుంటున్న రెస్టా లేదా ధోని లేకుండా సిఎస్కే మ్యాచ్లు ఆడడం ఫ్యాన్స్ చూడడం అలవాటు చేస్తున్నారా? ధోని అనే ఎమోషన్ను ఎల్లో జెర్సీకి దూరం చేయాలని భావిస్తున్నారా? మళ్ళీ ఇవన్నీ $1 మిలియన్ ప్రశ్నలుగా రైజ్ అవుతున్నాయి. చూడాలి. ధోని లేని ప్లేస్లో యంగ్ వికెట్ కీపర్ ఉర్విల్ పటేల్ను తీసుకుంటారు అంటున్నారు. అతను దేశవాళీ మ్యాచ్ల్లో డీప్ డౌన్లో స్ట్రాంగ్ హిట్టర్గా పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ధోని లేని లోటును కనపడనివ్వకుండా చేస్తాడేమో. 2 వారాలంటే సిఎస్కే ఈలోగా కనీసం 4 మ్యాచ్లైనా ఆడుతుంది కాబట్టి టీమ్ కాంబినేషన్ సెట్ అవుతాయేమో చూడాలి. ఈ సీజన్లో తమ ఫస్ట్ మ్యాచ్ చెన్నై రాజస్థాన్తో మార్చి 30న ఆడనుంది. ఆచి చికెన్ మసాలా